వీరనారి చాకలి ఐలమ్మ. సో చాకలి ఐలమ్మకు సంబంధించి ఇలా జయంతి పెద్ద ఎత్తున స్టేటస్లు పెడుతురు. ఆ చాకలి ఐలమ్మ పాటలు పెడతారు. ఇలా ఒక్క రోజుతోటి అది పరిమితం అయిపోతుంది. అయితే ప్రజలు ఎట్లున్నారో నాయకులు కూడా అట్లే తయారయ్యారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర కాంక్షకు ఆ ఉద్యమానికి కూడా స్ఫూర్తినిచ్చిందని చెప్పేసి అనేక సందర్భాలలో అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ చాలా మంది రాజకీయ ప్రముఖులందరూ కూడా చెప్తా ఉంటారు. కానీ అంత స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ మాత్రం అవమానకర రీతిలో ఆమెను అక్కడ ఏదో మూలకు ఏదో ఊరికాడ ఎక్కడో ఒక్క దగ్గర విగ్రహాలు కనబడతా ఉంటాయి. మిగతా వాళ్ళ పార్టీలకు సంబంధించిన అధినేతల విగ్రహాలు అయితే ఇబ్బడి మొబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. అసలు గత 10 ఏళ్ళు తెలంగాణ రావడానికి ఆ ఉద్యమం చేయడానికే స్ఫూర్తినిచ్చినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి కూడా గంటెడు జాగ కూడా దొరకలే గత పాలకుడు కేసీఆర్కి. అంత పెద్ద ట్యాంక్ బండ్, అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంత ఇడున్నంత జాగునన్నా కనీసం పాస్పోర్ట్ సైజు ఫోటో సైజులో అన్న విగ్రహం చాకలి ఐలమ్మది ట్యాంక్ బండ్ మీద ఎందుకు పెట్టలేకపోయింది గత ప్రభుత్వం? అది ముత్తుకొంగా అధికారులకి దిగిపోయి ఉన్నప్పుడు చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించారు. అప్పటిదాకా అసలు జయంతిని కూడా అధికారికంగా గుర్తించిన పరిస్థితి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కొత్త దుకాణం. సరే, ఏదో యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు, సంతోషం. ఆ పేరు పెట్టడంతో పాటు ఆమె ఐడెంటిటీని తరతరాలకు తెలిసిపోయేలాగా, ఆమె పోరాట స్ఫూర్తి ఎప్పటికీ రగిలేలాగా, ఆమె ఏం చేసిందన్న జనాలకు భావి తరాలకు తెలిసేలాగా ప్రభుత్వానికి ఎక్కడ భూమి దొరకలేదా? ఆ ట్యాంక్ బండ్ కానో లేకపోతే ఇంకే ఆ చెరువు కానో ఈ చెరువు కానో ఏ కట్ట కానో మీరు ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్ చేస్తారు కదా, ఇంత జాగా తీసుకొని ఆడ ఐలమ్మ విగ్రహం పెట్టి ఓ చిన్న మ్యూజియం పెట్టి అసలు ఐలమ్మ ఏం పోరాటం చేసింది, ఆమె మన బతుకులకి ఎంత స్ఫూర్తినిస్తుందని చెప్పేసి చెప్పే విధంగా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తే ఆ ఐలమ్మ భవన్ అని చెప్పేసి ఆడ ఈడ అని ఆడికి లేడి దింపుతారు, ఈడికి ఆడి దింపుతారు. సో ఇక్కడ గత పాలకులను విమర్శించడం ఇప్పుడు పాలకులను విమర్శించడం కాదు. ప్రజలు రాజకీయ నాయకులు కూడా ఎట్లా తయారయ్యారంటే మహనీయులని ఇట్లా పోరాట స్ఫూర్తి రగిలించినటువంటి అనేక మంది మహనీయులందరినీ కూడా కులాలకు ఆపాదించేసినమ్మా. చేసినమ్మా. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అయితే గమ్లో తిరగాలి, మీతో తిరగద్దు అన్నట్టుగా. పాపం వాళ్ళు ఎమ్మడ మనం పోతే కదా జెండా పట్టుకొని, మనందరికి సంబంధించిన వ్యక్తి, బహుజన వీరుడు కదా. చాకలి ఐలమ్మ కూడా ఒక్కరి కోసం పోయి కులం గురించి కొట్లాడలే కదా. ఇట్లా ఒక్కొక్క మహనీయులని ఒక్కొక్క కులానికి ఆపాదించేసి మనం మహనీయులకు కూడా కులాలని అంటగట్టిరు ఈ రాజకీయ నాయకులు. సో ఆ ఓటు బ్యాంకును, ఆ కులానికి సంబంధించిన ఓటు బ్యాంకును ఒక దగ్గర కట్టి పెట్టుకోవడం కోసం, వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండడం కోసం రాజకీయ నాయకులే ఒక్కొక్క మహనీయులని ఇట్లా వంచేసిరు కులానికి ఒక్కరిని చెప్పున. మనం అల్లనే కొట్టు విట్టాడుతున్నాం ఇంకా కూడా. సో ఇక ఇక్కడే ఈ విగ్రహానికి సంబంధించిన స్టోరీ చెప్తా. ఇది సిద్దిపేటలో ఉంటుంది. సిద్దిపేట నడిబొడ్డున అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆడ నడిబొడ్డున అక్కడక్కడ అన్ని విగ్రహాలు అయిపోయినాయి. పెట్టిన విగ్రహాలే మళ్ళీ పెట్టిరు. సరే, ఇప్పుడు ఆ కమ్యూనిటీల ఇష్యూలద్దు, నేను కులాల జోలు కూడా పోతలేను. ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎక్కడో మన ఇక్కడ వెమ్లవాడ కమ్మ నుంచి ఇక్కడ నుంచి వెమ్లవాడ పోయే రోడ్డు ఉంటుంది, అక్కడ మధ్యలో ఒక దగ్గర పెట్టిరు. ఇదే ఈ రోడే. సో ఎడా అవసరం లేదు. సో వెమ్లవాడ పోయే రూట్లో మధ్యలో ఒక దగ్గర పెట్టిరు. సంతోషం, ఇక్కడైనా పెట్టిరు కనీసం ఇంత పెద్ద విగ్రహం. ఇది పెట్టింది మొన్న ఎన్నికలకు ముందు పెట్టిరు. ఎన్నికల ముందు ఆర్భాటం అంతా ఇంత. ఎన్నికలు వస్తే ఈ మహనీయురాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా గుర్తొస్తారు. ఇక్కడ స్థానికంగా అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగానే ఉన్న హరీష్ రావు, అప్పుడు ఈ పక్కనే ఓ పెద్ద టెంట్ వేసి భోజనాలు పెట్టి ఓ పెద్ద ప్రోగ్రాం చేసిండు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేం ఎన్నికలు లేవనా? ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే మహనీయుల మీద, ఇట్లాంటి ఉద్యమ నాయకుల మీద ఎలాంటి ప్రేమ లేదు వాళ్ళకి. ఏదో టైం పాస్. ఇనిగో పూలదండలు కట్టిరు, పోయిరు. ఆ దొరలని ఇక మాట్లాడతా. ఇక ఆ దొరల్ని ఉరికిచ్చి కొట్టింది ఐలమ్మ అంటారు. కానీ ఆ ఐలమ్మ ఉనికి లేకుండా చేస్తుంది ఆ దొరలే. 10 ఏళ్ల కాలంలో ఆ దొర ఎక్కడ ఆమె ఊసెత్తనీయలేదు, ఎక్కడ యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టాడు, ఏ జిల్లాకి ఆమె పేరు పెట్టాడు, ఎక్కడ ఆమె విగ్రహం పెట్టాడు. ఇప్పుడు ఈయనొచ్చి ఎక్కడ ఈమె అస్తిత్వం, ఆమెకు సంబంధించిన చరిత్ర మళ్ళీ భావితరాలకు పోతుందో, మమ్మల్ని ఏడ ఉరికించుకొడతారా అని ఇప్పుడు ఈయన కూడా ఏదో యూనివర్సిటీకి ఒక పేరు పెట్టి చేతులు దులిపేసుకున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు కూడా స్కిల్ యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీలు ఎట్లా పెడుతురో అట్లా మహనీయులకు సంబంధించిన కూడా ఒక యూనివర్సిటీ పెట్టుర్రి. దాంట్లో అందరికి మ్యూజియంలలో ఏర్పాటు చేయరి.
చాకల ఐలమ్మది కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళని ఊపుగా మనం గుర్తు చేసుకుంటా ఉంటే స్ఫూర్తి అనేది రగులుతూనే ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.